నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. మహిళా దినోత్సవం సందర్భంగా ఎందరో మహిళా మూర్తులను మనం ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం, కలుస్తున్నాం, ముచ్చటించుకుంటున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీమతి డాక్టర్ మాధవి గారు మనతో ఉన్నారు. ప్రముఖ ఆయుర్వేద డాక్టర్, అంతేకాకుండా మంచి డాన్సర్ కూచిపూడి ప్రక్రియలో. సో వారిని కలుసుకుందాం. ఇంకా ప్రత్యేకత ఏంటంటే మీ అందరికీ తెలుసు, జలంధర్ గారు చంద్రమోహన్ల ముద్దులు పెట్టి. నమస్తే అండి మాధవి గారు. నమస్తేనండి. మహిళల కోసం ప్రత్యేకంగా ఇలా ఒక రోజును సెలబ్రేట్ చేసుకోవడం అనేది మీరు ఎలా చూస్తారండి? మహిళా దినోత్సవం పట్ల చాలా విమర్శలు నేను చాలా విన్నాను. ఎందుకంటే మహిళలకు ప్రత్యేకంగా ఒక దినం ఏంటి అసలు, అది ఒక మార్బెడ్ గానో లేకపోతే త్రూ అవుట్ ద ఇయర్ జరగాల్సిన ఒక విషయం కదా. నిజమే, కానీ ఏదో ఒక రోజు జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత చేంజ్ వచ్చింది, ఎన్నేళ్లగా ఏం పురోగతి జరిగింది అని నెమరు వేసుకోవడానికి ఒక రోజు అయితే పర్వాలేదేమో ఉండడం. లైక్ పుట్టినరోజులాగా ప్రతినిత్యం మనం పుట్టడమే. అవును, ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం, ప్రతిరోజు మనం మలుచుకుంటున్నాం మన పద్ధతులను, ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతున్నాం. కానీ అయినా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి మైల్ స్టోన్ అన్నది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో ఇది క్రియేట్ చేసిన వాళ్ళు బహుశా అది మనసులో ఉద్దేశంగా పెట్టుకుని క్రియేట్ చేసి ఉంటారు. దీన్ని స్థాపించడం ఒక విమెన్స్ డే అంటూ March 8th స్థాపించడానికి రీజన్, చాలా మంది ఈ మధ్య కాలంలో జరుగుతున్నది ఇంకా ఎంత అండి మీకు కావాలి, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేసినాయి కదా, ఇంకా దీనికోసం ఒక ప్రత్యేకంగా రోజు చర్చలు ఎందుకు, ఇవన్నీ మార్కెటింగ్ కాదా, ఇట్లాంటి విమర్శలు చాలా వినిపించినాయి. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా మహిళలు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ గా ఉండడానికి కూడా ఒక మంచి రోజు అనుకుంటాను. మనం తప్పులు ఏం చేస్తున్నాం, ఇంకా బెటర్ గా మనం ఏం చేయొచ్చు, చేస్తున్న పనుల్లో ఉన్న వాటిని ఎట్లా మెరుగుపరచచ్చు అన్నది ఒకసారి డిస్కషన్ చేసుకునే రోజు అని అనుకుంటున్నాను. సింహావలోకనం చేసుకోవాలంటే సింహావలోకనమే తప్పకుండా. మహిళా ఉద్యమాలు, ఫెమినిజం, వీటిని ఎలా చూస్తారు మీరు? నేను ఒకసారి నా కాలేజ్లో ఒక థీమ్ ఇస్తే ఫెమినిజం గురించి దాన్ని మనం పిక్చర్ లాగా డ్రా చేసి రిప్రజెంట్ చేసే ఒక కాంపిటీషన్ ఉండింది. అందులో ఎందుకో తెలియదు, అప్పుడు నాకు 19 ఏళ్ళు ఉన్నా సరే నా పిక్చరైజేషన్ ఎలా ఉండిందంటే, ఒక మహిళ ఒక చెట్టు లోపల కాలిపోతున్నట్టు, అంటే డౌరీ డెత్స్ ని రికమెండ్ చేస్తున్నట్టు, ఒక పక్కన అమ్మాయిని కాల్చుకు తింటున్నట్టు, ఇటువైపు ఒక చెట్టు కాలుతున్నట్టు చూపించాను, లోపల ఒక మహిళ ఉంటూ. కానీ ఫెమినిస్టులు అందరూ కూడా జెండాలు పట్టుకుని, ఓన్లీ సింబల్, నో వర్డ్స్ అలౌడ్ ఇన్ ద కాంపిటీషన్. సో ఆ ఫెమినిస్ట్ సింబల్ వేసుకుని వాళ్ళందరూ అటువైపు వెళ్తున్నారు, ఇటువైపు రావట్లేదు. అంటే నా ఫీలింగ్, మా అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, చాలా ఫెమినిస్టిక్ కాన్సెప్ట్స్ కి నేను చిన్నప్పుడు ఎక్స్పోజ్ అవ్వడం కూడా కారణం అయి ఉండొచ్చు. ఎక్కడ జరగాలో అక్కడ ఇంకా బాగా జరగాలి. ఏమవుతుందంటే లాట్ ఆఫ్ నాయిస్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్, బట్ ఎఫెక్టివ్ గా ఎక్కడ రీచ్ అవుతుందో, అంటే అక్కడ ఏం చూపించానంటే అటువైపు వెళ్తున్నారు, వర్షం అక్కడ పడుతున్నట్టు వాళ్ళు చేస్తున్న చోట. సో ఎక్కడ కాలుతోందో అక్కడ వర్షం పడటం లేదు. అంటే మనకి అర్బన్ కాన్సెప్ట్ సిటీస్ లో ఉన్నది ఆల్రెడీ చాలా వరకు లిబరేట్ అయి ఉన్నారు ఆడపిల్లలు గాను మహిళలు గాను. ఎందుకంటే వాళ్ళకి చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, జీవన ఉపాధులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. కావాలంటే కావాలి, వద్దంటే వద్దనే ఒక చాయిస్ ఈ మధ్య ఏర్పడిపోయింది. కానీ ఎక్కడైతే యాక్చువల్ గా లేదు అక్కడ మనకి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు, ఫెమినిజం అంటే ఏంటో తెలియదు, ఈక్వాలిటీ అంటే ఏంటో కూడా తెలియదు. సో ఫెమినిజం అంటే వై నాట్ మాస్కులినిజం అని చాలా మంది అడిగారు నా మేల్ ఫ్రెండ్స్. కానీ ఎందుకని ఫెమినిజం ఎందుకు అంత స్పెషల్ గా అనుకుంటున్నారు? ఇదొకటే కాదండి, ఇంకో విమర్శ కూడా, మీరు మిమ్మల్ని చూసుకోవాలి మేము ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకోసం తలుపులు తెరవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు ప్రొటెక్ట్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు విమెన్స్ కి సీట్ సెపరేట్ గా ఉండాలి, రిజర్వేషన్ సెపరేట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మళ్ళీ ఈక్వాలిటీ అంటారేంటి? అంటే డిస్పారిటీ ఎంత ఉందంటే, మీరు ఇంత చేసినా గానీ ఇక్కడే ఉంది అన్నది వాళ్ళు ఈ పుడితే గానీ అర్థం కాదేమో. ఇక విమర్శలు చేసే వాళ్ళకి అనుభవం చాలదు, అండ్ ఎక్స్పోజర్ కూడా చాలదు. ఎవరైతే యాక్చువల్ గా దీనికి ఒక విక్టిమ్స్ గా ఉంటున్నారో వాళ్ళని వీళ్ళు చూడలేదు. వీళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళు మగవాళ్లతో పోటీ పడి చూడండి ఇట్లా చేస్తున్నారు, లేకపోతే బరి తెగించారు, లేకపోతే విచ్చలవిడైపోయారు అన్న విమర్శలు, ఆ విమర్శలకి కారణమైన ఒక బిహేవియర్ చూపించే వాళ్ళని మాత్రమే చూశారు. కరెక్ట్. యాక్చువల్ విక్టిమ్స్ కి వాయిస్ ఉండదు, వాళ్ళు నాయిస్ చేయలేరు. సో నాయిస్ చేస్తున్న వాళ్ళని చూసి విమర్శిస్తున్నారు, తప్పు లేదు. కానీ యాక్చువల్ గా నాయిస్ లెస్ గా చాలా విషయాలు జరుగుతున్నాయి. దానికి యాక్చువల్ గా చెప్పాలంటే క్లాస్, క్రీడ్, ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు. మీరు మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్లోనూ జరుగుతోంది,
హైయెస్ట్ కాస్ట్ అండ్ క్రీడ్స్ లోను హైయెస్ట్ జరుగుతుంది. క్లాసెస్ లోను జరుగుతుంది. Middle అండ్ class. లోవర్ మిడిల్ క్లాస్ లో జరుగుతుంది. చాలా లోవర్ స్ట్రేటాలో ఉన్న వాళ్ళు, పావర్టీలో ఉన్న వాళ్ళకి కూడా జరుగుతుంది. యాక్చువల్ గా ఏ మాత్రం తమ భేదాలు ఎక్కడ జరుగుతుంది. సో ఇది అవసరమా అంటే ఎవరికి ఆకలి ఉందో వాళ్ళని అడగాలి. కడుపు నిండిన వాళ్ళు అవసరమా లేదా అని చర్చించుకోకూడదు అన్నది నా అభిప్రాయం. అంటే మీ మీద మీ అమ్మగారు ప్రముఖ రచయిత్రి జలంధర్ గారు, మీ నాన్నగారు ప్రముఖ నటులు చంద్రమోహన్ గారు, వీళ్ళిద్దరూ అసలు ఇంట్లో ఎలా ఉండేది మీది? చర్చలు అవి వాటిలోంచి వచ్చిన మాధవిని మేము చూస్తున్నాం ఈరోజు. తప్పకుండా. సో చిన్నప్పటి నుంచి మీకు ఇలాంటి అభిప్రాయాలు, ఇంట్లో డిస్కషన్స్, ప్రముఖులు రావడం ఎలా ఉండేది అసలు మీ చిన్నప్పటి నుంచి? చాలా అంటే ఆ రకంగా మేము చాలా అదృష్టవంతులు అండి. ఎందుకంటే ఒక హైలీ ఇంటెలెక్చువల్ అట్మాస్ఫియర్ లో పెరిగాం. నాన్నగారిది ఎక్కువ ఇంటెలెక్చువల్ టాక్ ఉండేది కాదు, ఆయన చేసి చూపించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం ఆడపిల్లలు, చాలా మంది ఇంకా మగపిల్లల్ని కనొచ్చు కదా, చాలా మంది యాక్టర్స్ అలా వెయిట్ చేసి కన్నవారు ఉన్నారు. సో అది చేయొచ్చు కదా అన్నప్పుడు ఆయన ఎప్పుడు మమ్మల్ని వెనకేసుకొచ్చేవారు. ఎందుకంటే ఆయనకి 8 మంది తోబుట్టువులు, అక్క చెల్లెళ్ళు, ఒక బ్రదర్ మాత్రమే. వాళ్ళకి చదువు లేకుండా ఒక పల్లెటూరులో అవకాశాలు లేకుండా వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించేశారు అన్న బాధ ఆయనకి ఎక్కువ ఉండేది. ఆయన అనేవారు ఆయన కంటే చాలా టాలెంటెడ్ అయిన ఆయన సిస్టర్స్ ఉన్నారు ఆయన ఇళ్లలో, కానీ వాళ్ళు పైకి రాలేదు, బయటికి రాలేదు అన్న ఒక బాధ ఆయనలో ఉండేది. ఏ రోజు మమ్మల్ని ఒక తక్కువ చూపు, ఆడపిల్లలే కదా అని లేకుండా. ఇంకోటి నేను బహిర్ముఖంగా చెప్తున్నాను, ఏ రోజు తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవాలనో మేము సెటిల్ అవ్వాలనో అనేవారే కాదు. అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అమ్మా, అది ఇంపార్టెంట్. కుటుంబం అన్నది దానికి మర్యాద ఇవ్వాలి. కానీ మీరు చదువుకోండి, మీ టాలెంట్స్ ఏంటో ఎక్స్పోజ్ చేసుకోండి, మీరు ఏది కావాలంటే అది అవ్వండి, డ్రైవింగ్ నేర్చుకోండి, స్విమ్మింగ్ నేర్చుకోండి, అన్ని రకాల కళలు, అన్ని టాలెంట్స్ నేర్చుకోండి అని చెప్పేవారు. కానీ మమ్మల్ని ఈ ఒక్క రోజు కూడా వెనక్కి లాగలేదు, బికాజ్ వీ వర్ విమెన్. సో అలా చూస్తే ఆయన మాట్లాడని ఫెమినిస్ట్, ఏ మాత్రం వాయిస్ లేని ఒక ఫెమినిస్ట్. ఆయన మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుందేమో మిగతా వాళ్ళ మాట్లాడుతున్నారు, ఆయన చేతల్లో కనిపించేది. అలాగే ఎవరన్నా మన ఇంటికి వచ్చేవాళ్ళు, మా అమ్మకి కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు, ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ బాగోగులు ఆయన ఇండైరెక్ట్ గా కనుక్కునేవాళ్ళు. బానే ఉన్నావమ్మా ఇప్పుడు అంటే, అమ్మ దగ్గరికి ఏదో బాధ లేకుండా రారు కదా మాట్లాడడానికి, అని ఎక్కడో ఒక చోట ఆయన వచ్చి కనుక్కునేవారు. బానే ఉన్నావా, ఏమైనా తంటావా, తాగుతావా అని కనుక్కున్నారు. ఆయనకున్న కొద్దిపాటి టైంలో ఆయన చూపించిన సపోర్ట్ అలా ఉండేదన్నమాట. ఆడపిల్లలు ఉన్నారు అన్న ఒక ఎంపవర్మెంట్ చేయటం అనేది ఎప్పుడు జరిగేది ఆయనకి. మిగతా ఆడపిల్లలు కూడా మణిగి ఉండొచ్చు కదా అన్న ఒక్క వర్డ్ ఆయన నోట్లోంచి ఉండేది కాదు. ఎంత బాగా డ్రెస్ చేసుకుంటే అంత బాగా అప్రిషియేట్ చేసేవారు. అంతేగాని మీరు పద్ధతిగా ఉండాల్సిన చోట అలా ఉండాలి, మోడర్న్ గా ఉండాల్సిన చోట ఇలా ఉండాలి అని ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఉమెన్హుడ్ ని మమ్మల్ని అనుభవించడానికి కంప్లీట్ పర్మిషన్ ఇవ్వడమే కాకుండా దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. దానివల్లే మేము వాళ్ళకి సంపూర్ణమైన ఒక స్త్రీమూర్తులు అయ్యే అవకాశాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇంట్లో తల్లి ఎటువంటిది అన్న ఒక పాయింట్ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్, దానికి వస్తున్నాను. బట్ తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆడపిల్ల మీద విపరీతంగా, ఫస్ట్ హీరో ఇన్ అవర్ లైఫ్, హీరో. ఎస్. సో సినిమాలో హీరోగా ఉండడం కంటే రియల్ లైఫ్ హీరో యాక్చువల్ గా ఈజ్ వెరీ అన్సంగ్ అన్న ఫీలింగ్. ఈజ్ అన్ అన్సంగ్ హీరో బికాజ్ ఆయన్ని మార్కెటింగ్ చేసుకోవడం, చెప్పుకోవడం ఆయన చేత కాదు. అట్ ద సేమ్ టైం నేను చూసింది వాటిలో చిన్న చిన్న విషయాలకి నేను ఇమ్మెచ్యూర్ గా పడిపోకుండా ఉండడానికి కూడా నాన్నగారు కారణం. ఎందుకంటే మగవాళ్ళు ఆడపిల్లల్ని వల్ల వేసుకోవడానికి ఎలా డైలాగ్ వదులుతారో మాకు నేర్పించారు. వెరీ స్వీట్. ఎలాగో చాలా మెచ్యూరిటీగా అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళం, ఇంకా ఆ ఒక్క విషయం కూడా యూజువల్ గా ఇలా చేస్తారమ్మా అని చెప్పడం వలన చాలా తెలివిగా మేము పెరగడం జరిగింది. చిన్న చిన్న విషయాలకి చలించిపోవడం కానీ మనస్సు, లేకపోతే మన ఇమ్మెచ్యూర్ గా డెసిషన్స్ తీసుకోవడం కానీ జరగలేదు, థ్యాంక్స్ టు హిమ్. అమ్మగారి సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ కంప్లీట్లీ వెరీ కరెక్ట్లీ రికగ్నైజ్డ్ పర్సన్ అని నేను అంటాను. ఆవిడ ఎర్లియర్ లైఫ్ లో యాక్చువల్ గా ఆవిడకి దక్కవలసినంత రికగ్నిషన్ ఎందుకు దక్కలేదంటే ఆవిడ కుటుంబ బాధ్యతలు ఎక్కువ. మిడ్ నైట్ మాత్రమే ఆవిడ రాసేవాడు. ఆ టైంలో తప్పితే ఆవిడ దొరికేది కాదు అవకాశం. కుటుంబం పెద్ద కుటుంబం, మొత్తం బాధ్యతలు ఆవిడ మీదే. ఆవిడకి ఏమాత్రం టైం దొరికేది కాదు, కూర్చోవడానికి కూడా టైం దొరికేది కాదు. అలాంటివి ఎంతమంది వంటలు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ బాధలు అన్ని మేనల్లు ఎందరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మా పేరెంట్స్. సో ఆ దీంట్లో ఆవిడ ఒక పాపులర్ రైటర్ అవ్వాలని ఏ రోజు అనుకోలేదు. చాలా ఎలీట్ ఒక క్లాస్ కి ఆవిడ చేశారు. ఈ మధ్య పున్నాగ పూలతో వాటితో ఆవిడకి రివైవలిస్ట్ గా నిజంగా పోస్ట్ డేటెడ్ గా ఫేమ్ వచ్చిందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆవిడ పాత రచనలన్నీ బయటికి రావడం. బట్ ఆవిడ ప్రభావం నా మీద ఎలా ఉంది అని మీరు అడిగారు కనుక నేనేం చెప్తానంటే, ఫెమినిస్టిక్ గా ఉండడం ఎలా అన్నది నేను చాలా నేర్చుకున్నాను. ప్రాక్టికల్ గా చూసారు. ఎందుకంటే గట్టిగా అరవడాలు, జెండాలు ఎత్తడాలు వల్ల యాక్చువల్గా ఏం జరగట్లేదు.
మనం మన ఉనికిలో ఏమాత్రం హడావిడి చేయకుండా మనం ఉన్న కుటుంబ యొక్క ఆ పరిస్థితుల్లోనే మన డిగ్నిటీని మన ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోకుండా గయ్యాళి గంపల్లా గద్దరల్లా పోట్లాడకుండా సైలెంట్ గా మన పాయింట్ ని ఎలా మనం కన్వే చేయొచ్చు అన్నది ఆవిడ సజీవ స్త్రీమూర్తులు ఆవిడ రాసిన స్త్రీమూర్తుల గురించి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే ఒక ఆడది ఎలా ఉండొచ్చు, ఎందుకంటే మనకి చాలా బైపోలర్ గా చూపిస్తారు ఆడవాళ్ళు సినిమాల్లో దగ్గర నుంచి నవల దగ్గర నుంచి. చాలా మంచి అమ్మాయి అణిగిమణిగి ఉంటుంది, చీర కట్టుకుంటుంది, తలకాయ వంచుకొని ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా మాట్లాడకుండా ఉంటుంది, ఇలాతే మంచిది. ఏ అమ్మాయి అయితే గట్టిగా ఆ అమ్మాయి అభిప్రాయాలు చెప్తుందో లేకపోతే పోట్లాడుతుందో లేకపోతే అని చెప్పేసి ఆ అమ్మాయిని మొత్తం వేరే రకంగా దుస్తులు వేరే రకంగా వేయించి ఆ అమ్మాయిని కంప్లీట్ గా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడం. ఈ బైపోలారిటీ యాక్చువల్ గా చాలా తక్కువ మంది సినిమాలు దర్శకులు కట్ చేశారు. ఎవరంటే బాలచంద్ర గారు, బాలు మహేంద్ర గారు, ఆ తర్వాత తరంలో చాలా మంది వచ్చారు ఈ మధ్య కాలంలో. అంతేగాని ఈ రెండిటికి మధ్యలో ఉంటారు ఆడవాళ్ళు. ఈ ఎక్స్ట్రీమ్ కాదు, ఎక్స్ట్రీమ్ కాదు యాక్చువల్ గా. ఈ ఎక్స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, తెరచాటును ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఈ ఎక్స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవారు కాదు, వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు కదా అని. ఫెమినిజం అన్నది అర్థం చేసుకోవడంలో ఉంది, ఈ ఒక పాయింట్ ని అర్థం చేసుకోవడంలో ఉంది అన్నది ఆవిడ రచన ద్వారా నేను ప్రభావితమైంది. సో రచనలు, అమ్మ రచనలు ఫస్ట్ నుంచి మీరు చదివేవారా? మేము డిస్కస్ చేసుకునేవారా? నా చాలా చిన్నప్పుడు 7-8 టైంలో మేము మెడ్రాస్ లో పెరిగాం కదా, ఆ రోజుల్లో మెడ్రాస్ చెన్నై పెరిగాం కాబట్టి మాకు తెలుగు చదువుకునే అవకాశం తక్కువ. కానీ ఒక మంచి పని ఏం చేశారంటే మా ట్యూషన్ టీచర్ మాకు సమ్మర్ టైంలో అక్షరాలు మాత్రం నేర్పించారు, ఆవిడ తెలుగు ఆవిడ. సో అక్షరాలు చదువుకుని అక్క చెక్క ముక్క ఇట్లాంటివన్నీ నేర్చుకున్నాను. తర్వాత నాకు విపరీతమైన స్ఫూర్తి అమ్మ రాసింది నేనే చదవాలి. సో బిగినింగ్ లో ఆవిడ చదివి వినిపించేవారు, నేను ఆవిడ మొట్టమొదటి శ్రోతని చాలా గర్వంగా చెప్పుకోగలను. అంటే పబ్లిషింగ్ కి వెళ్లే ముందర కూడా ఒకసారి చదివేవారా? ఒకసారి ఆవిడ చదివి వినిపించేవారు. ఎందుకంటే నేను 10 ఏళ్ళైనా 11 ఏళ్ళైనా చాలా కళ్ళప్పు కంచి వినేదాన్ని. అఫ్ కోర్స్ దీనికి చాలా వరకు ఆవిడ స్ఫూర్తి మా గురువు గారు డాక్టర్ గోపాలకృష్ణ గారు. ఆయన గురించి అందరికి తెలిసిందే. అవును, అందుకని ఆయన లేకపోతే మేము ఎవరు లేము. ఆయన చూపించిన బాటలో నడవడానికే మేమందరం ప్రయత్నిస్తున్నాం. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో ఆవిడ రాయటం మొదలెట్టిన ప్రతిదీ ఆయన వినిపించే ముందర కూడా నాకు వినిపించేది. ఫస్ట్ వినిపించేవారు. ఆ వినిపించేటప్పుడు నాకు తెలిసినా తెలియకపోయినా విపరీతంగా ఇలా కూడా ఆలోచించవచ్చు అనే రకరకాల దృక్కోణాలు నాకు కనిపించినాయి, వినిపించినాయి చిన్నప్పుడు. దానివల్ల చాలా వరకు ఒక రక్షణ వలయం నాకు చుట్టూతా ఏర్పడింది. ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అందంగా తన ఆడతనం పోగొట్టుకోకుండా అన్నది, మగవాళ్ళలాగా ఉంటేనే ఆడది పైకి వస్తుంది అన్నది లేనేలేదు. తన ఆడతనం పోగొట్టుకోకుండా చాలా అల్ట్రా ఫెమినిన్ గా బ్యూటిఫుల్ గా తన పాయింట్ ని ఒక ఆడది కన్వే చేయగలదు అన్న ఒక అభిప్రాయం. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇట్ ఈస్. అండ్ నా క్యారెక్టర్, నా పర్సనాలిటీ మీద డెఫినెట్ గా దాని ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంది. అది అంత చిన్నప్పుడు తెలియడం చాలా గ్రేట్ కదా. గ్రేట్ కంటే అదృష్టం అనాలి. అదృష్టం చాలా. అంటే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, చెప్పేవాళ్ళు ఉండాలి. చాలా మంది ఇళ్లలో ఇలాంటి వాతావరణాలు మనకి అసలు కనిపించవు. ఎంతసేపు చదువుకున్నారా లేదా, మార్కులు వచ్చినాయా లేదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, అలాంటి ఒక బేసిక్ కాకుండా ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఆలోచించడాలు, డిఫరెంట్ గా పుస్తకాలు చదవడం. ఎందుకంటే లైబ్రరీ మేము 3 లైబ్రరీలు డొనేట్ చేసినా ఇంకా 10 లైబ్రరీలు డొనేట్ చేసిన పుస్తకాలు ఉంటాయి. పిల్లల్ని అందుకే ఎక్కువగా పుస్తకాలు చదవమని, నాకు పుస్తకాలు చదవమని ప్రేరణ విపరీతంగా ఉండేది. ప్లస్ జెనెటిక్ గా కూడా వచ్చేసింది ఆ పిచ్చి, పుస్తకాల పిచ్చి అన్న పేషి. ఇప్పుడు కూడా టైం ఏమన్నా కాస్త దొరికితే 10 నిమిషాలు ఏదైనా చదువుదామని అనిపిస్తుంది. అది ఏమైనా సినిమా చూద్దామని అనిపించదు, ఏమైనా చదవాలని అనిపిస్తుంది. అది ప్రాబబ్లీ జెనెటిక్ గా మాకు వచ్చింది. 3 తరాల నుంచి వాళ్ళందరూ రైటర్స్. మా తాతగారు, మా ఆవిడ మేనత్త తెనేటి హేమలత గారి దగ్గర నుంచి. సో న్యాచురల్ గా ఎక్కడన్నా మనకి జెనెటిక్ గా ఆ చదువు అన్నది అబ్బింది. క్యాజువల్ రీడింగ్ అండ్ ఇన్ఫార్మల్ రీడింగ్, ఫిలసాఫికల్ రీడింగ్ అనేది అబ్బింది. ఇంటి నిండా అలాంటి పుస్తకాలు ఉండడం కూడా చాలా అదృష్టం. డాన్స్, ఒక డాన్సర్ గా, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గా, వాట్ ఈస్ యువర్ అంబిషన్? ఏం సాధించాలనుకుంటున్నారు? ఎంతవరకు వచ్చారు? అసలు ఎలాంటి గోల్స్ ఉన్నాయి? డాన్సర్, డాక్టర్ రెండు మీరు కలిసి ఒక సెంటెన్స్ లో అడగడం చాలా మంచిగా వచ్చింది. ఎందుకంటే వీటి రెండిటికి ఉన్న ఎఫెక్ట్ మనుషుల మీద తేడా ఉందని నేను అనుకోవట్లేదు. రెండు హీలింగ్ యాక్చువల్గా. అబ్సల్యూట్లీ హీలింగ్. రెండు ఒక రకంగా చెప్తే మాకు ఆయుర్వేదంలో పంచకర్మ అంటుంటారు. శోధన ప్రక్రియ. వమనం అంటే వాంతి చేయడం, విరోచనాలు, లేకపోతే వస్తీ ఎనిమాలు ఇవ్వడాలు, రక్తమోక్షణాలు, ముక్కులోంచి నస్యలను తీయడాలు, ఇవి 5 పంచకర్మలు శోధన అంటాం. దీన్ని ఇంకో రకంగా మాట్లాడితే కథార్సిస్ అనొచ్చు.
కరెక్టా? బాడీ ఇస్ కథాక్టింగ్ ద క్రాస్ టాక్సిన్స్. బాగుంది. సో ఇదే కథాసిస్ కదా మనకి డాన్స్ లో జరుగుతుంది. ఎస్. నేను డాన్స్ కి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నా వయసు ఆల్మోస్ట్ 34-35, మా రెండో అమ్మాయి పుట్టిన తర్వాత తిరిగి వచ్చాను డాన్స్. ఒక 10-15 ఏళ్ళ గ్యాప్, చదువు, పిల్లలు ఇవన్నీ తర్వాత కమ్బ్యాక్ అనమాట. అప్పుడు నేను ప్రొఫెషనల్ గా నేను తీసుకుంటాను కూడా తెలియదు, ఎందుకంటే నా ప్రొఫెషన్ ఇస్ యాక్చువల్లీ మెడిసిన్ అండ్ ఆయుర్వేద అండ్ ఎవ్రీథింగ్. సో ఆ టైంలో ఏమనిపించింది, తిరిగి వచ్చినప్పుడు నా చిన్నప్పుడున్న ఒక చిన్నతనంలో అందరిని ఇంప్రెస్ చేయాలని ఏదో ఈ రిథమ్ సెన్స్ ఉండి ఎంతడాలు హ్యాపీగా సరదా, అది కాకుండా ఆ పెర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్ కాకుండా మనకి అది ఏం చేస్తుంది, లోపల ఏం తేడా వస్తుంది అన్నది గమనించడానికి సరైన ఒక వయస్సు అది. లక్కీలీ ఐ కేమ్ బ్యాక్ టు డాన్స్ ఇన్ దట్ మెచ్యూర్ ఏజ్. సో నేను నా లోపల కనిపించింది ఏంటంటే, విపరీతమైన ఒక డిప్రెషన్స్ లోను, ఇంకేదైనా నెగటివ్ ఎమోషన్స్, యాంగర్ కూడా ఫర్ దట్ మ్యాటర్, వీటి నుంచి విపరీతంగా రక్షిస్తుంది మనకి ఇటువంటి ఒక కళ. ఎందుకంటే మా వాళ్ళతో చెప్తూ ఉంటాను, మిడిల్ ఏజ్ విమెన్ అండ్ మెన్ ఫర్ దట్ మ్యాటర్ నీడ్ డాన్స్ మచ్ మోర్ దాన్ చిల్డ్రన్. కరెక్ట్. వాళ్ళకి చాలా అవసరం. ఏమండి ఈ ఏజ్ లో మేము చిన్నప్పుడు నేర్చుకోవడానికి అలౌ చేయలేదు, ఇప్పుడు రావచ్చు అంటే మాకు ఏజ్ లిమిట్ లేదు, మా మధురకుల నికేతన్లో ఏజ్ లిమిట్ లేదు. సో మీరు ఏ టైంలో రండి, మీ వల్ల ఏమవుతుందో అదే చేయిస్తాం. కానీ డాన్స్ ఇస్ నాట్ అబౌట్ ఎక్సర్సైజ్ అండ్ జామెట్రికల్ పర్ఫెక్షన్ అలోన్. అది ఆర్ట్ ఫామ్. లేకపోతే ఎక్సర్సైజ్ కి దీనికి తేడా ఏంటి? మీరు జిమ్ కి వెళ్ళొచ్చు కదా, మీకు ఎక్సర్సైజ్ కావాలంటే మీరు డాన్స్ కి ఎందుకు వస్తున్నారు? మీరు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందని అడగండి ఒకళ్ళని, ఇంక్లూడింగ్ 3-year-old చిల్డ్రన్ తీసుకోను. పాపకి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందండి, మీరు చెప్పడం వల్ల జాయిన్ అవుతుందా అని అడుగుతాను. ఇంపార్టెంట్ కదా. సో అది అయిపోయిన తర్వాత ఊరికే టీవీలో ఏదైనా కనిపిస్తూ ఉంటే ఇలా స్టెప్స్ వేస్తుందా, అయితే ఇన్స్టిట్యూషన్ ఉంది రండి అని. సో అట్లాంటప్పుడు ఈ ఏజ్ లో మనకి చాలా ఎక్స్ప్రెస్ చేయలేని విషయాలు ఉంటాయి. అవును. చిన్నప్పటి నుంచి మనకి నవ్వమ్మా, ఏడవమ్మా, చెప్పమ్మా, గట్టమ్మా, గట్టిగా అరవమ్మా అని ఎవరు అంటారు. మాట్లాడకు, గట్టిగా అరవకు, ఏడవద్దు, గట్టిగా నవ్వద్దు అంటే వద్దు అన్నది ఎక్కువ విన్నాం మనం, చెయ్యి అని వినలేదు. సో ఏమవుతుందంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోవు, దే డోంట్ డిసిపేట్, దే విల్ స్టే బ్యాక్. అది ప్రెషర్ కుక్కర్ లాగా ఎక్కడో అప్రస్తుతమైన టైంలో బర్స్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మన లైఫ్ కి, మన క్రెడిబిలిటీకి చాలా డేంజరస్ విమెన్. అందుకని విమెన్ చాలా హిస్టరికల్, విమెన్ చాలా ఎమోషనల్. ఎందుకు హిస్టరికల్ అన్న వర్డే హిస్టరా అంటే ఊంబ్, యూట్రస్ మీదే వచ్చింది ఆ వర్డ్. అంటే మనకి ఎంత హేళనైన ఒక ఆలోచించండి. హిస్టరిక్ అన్న పదాన్ని విమెన్స్ డే రోజు చెప్పండి. హిస్టరా అంటే లాటిన్ లో ఊంబ్ అంటే యూట్రస్ అని అర్థం, గర్భాశయం. గర్భాశయం అన్న బేసిస్ లోంచి హిస్టీరియా అన్నది వచ్చింది. సో లేడీస్ కి ఉంటుంది ఇవన్నీ. ఇట్లాంటి ఎమోషనల్ వల్ల వాళ్ళు చాలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోతారని, సరైన డెసిషన్స్ తీసుకోలేరని, అందుకని కొన్ని ప్రొఫెషన్స్ కి వాళ్ళు పనికిరారని విపరీత అపనిందలు ఉన్నాయి లేడీస్ మీద. ఇవి ఉండటానికి రీజన్ ఏంటో మనం కూడా ఊహించుకోవాలండి. ఒక విమర్శ వచ్చిందంటే కొట్టి పడేయకూడదు. ఎందుకు వస్తుంది విమర్శ అని ఒకసారి ఆలోచించాలి. ఈ ఆలోచింపజేస్తే విమెన్ చాలా ఎంపవర్ అవుతారు. మనమే తగ్గం. మనలో ఏం తప్పులు ఉన్నాయని ఆలోచించుకోవడంలో మనం ఏం తగ్గిపోం, యాక్చువల్ గా చాలా బెటర్ అవుతాం. ఆ ఒక్క ప్రక్రియలో నేను గమనించింది ఏంటంటే, విమెన్ కి ఒకటే ఛానల్ ఉంటుంది. మనకి ఇంట్లో గొడవ అయితే సరిగ్గా ప్రొఫెషనల్ గా పనిచేయలేము, ఆ ఎమోషన్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. మెన్ కి యాక్చువల్ గా మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు ఏది ప్రాబ్లం ఉన్నా సరే ఇంకొక చోట హాయిగా ఉండగలరు. ఈ ఒక్క అడ్వాంటేజ్ వల్ల దే బికమ్ బెటర్ డ్రైవర్స్, బెటర్ సర్జన్స్, అంటే ప్రొఫెషన్ ఇన్ సో మెనీ వేస్ మంచిగా చేస్తున్నారు. మనం ఎందుకు నేర్చుకోకూడదు? అది మనం వాళ్ళకి నేర్పించేవి చాలా ఉన్నాయి. అంతేగాని మల్టీ టాస్కింగ్, ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ దేర్ ఎమోషన్స్. మీరు అది కూడా చూసుకోండి. నాట్ ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్. మేనేజ్ చేయగలుగుతున్నారంటే ఎక్సలెంట్. అది వాళ్ళు చాలా పైకి వస్తారు లైఫ్ లో. ఎందుకంటే ఆల్రెడీ ఉమెన్ కున్న ఒక హుందాతనం, ఒక మెచ్యూరిటీ ఉంది. ఇంకొక పక్కన మల్టీ టాస్క్ చేయాలంటే దేని విభజన దాన్ని ఆ బ్యాగ్ లో ఛానల్లో పెట్టగలుగుతున్నారా, ఇంకా వాళ్ళని ఆపగలిగింది ఏది లేదు. సో ఇందులో మనకి పెట్టగలగాలంటే ఏదన్నా ఒక ప్రాసెస్ మనని సపోర్ట్ చేసే టాస్క్ ఉండాలి. దానికి థియేటర్ గానీ ఇట్లాంటి ఆర్ట్ ఫామ్స్ కానీ ఏమిస్తాయంటే మీకు ఒక ఎమోషనల్ కథాసిస్ ఇస్తాయి. నేను చెప్తున్నాను కదా, మా మిడిల్ ఏజ్డ్ విమెన్ ఉన్నారు మా క్లాసెస్ లో, వాళ్ళు అంటారు డాన్స్ చేసి ఇందులో అన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇందులో మేము దులిపేస్తున్నాం ఈ సంచి. ఇంటికి పోట్లాడడానికో లేకపోతే చిన్న చిన్న విషయాలు పెద్ద మాకు టైం లేదు, ఎనర్జీ లేదు. అంటే సద్వినియోగం చేసుకుంటున్నాం మన ఎనర్జీని. కోపం కూడా ఎనర్జీ అనండి.
రైట్. సో మనకి హై ప్యాషన్ లో వచ్చే కూడా ఎనర్జీకి సరైన ఒక పాత్ర Channel ఇచ్చాము, ఛానలైజ్ చేసామనుకోండి, ఆ ఎనర్జీ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది, మైనస్ పాయింట్ అవ్వదు. ఆ ఛానలైజ్ చేసే ఒక ఎక్సలెంట్ ఆర్ట్ ఫామ్ నాకు కూచిపూడి దొరికింది, డాన్స్. సో క్లాసికల్ ఫార్మ్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు ఒక మోడర్న్ లో లేకపోతే వెస్టర్న్ కాంటెంపరీలో ఉన్న దాంట్లో ఉన్న ఓన్లీ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ టెల్ ఆర్ పీపుల్ టు ఎమోట్, నాట్ యాక్ట్. డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు చాలా మంది నన్ను. చెప్పండి. అంటే యాక్టింగ్ అంటే మేకప్ లాంటిది, బయట నుంచి తీసుకుని మనం పెట్టుకోవాలి. ఎమోటింగ్ అంటే ఉన్నదంతా తీసేయాలి, అడ్డంకులన్నీ తీసేసి లోపల నుంచి ఒరిజినాలిటీ. ఓకే. మీరు యాక్ట్ చేస్తే స్ట్రెస్ ఎక్కువ. మన జీవితాల్లో మనం యాక్ట్ చేయట్లేదా? అన్ని రూల్స్ లోనే యాక్ట్ చేస్తాం, దానివల్ల మనకి స్ట్రెస్ ఎక్కువైంది కదా, మనకేం తక్కువ లేదే. ఎమోటింగ్ అంటే మన లోపల ఉన్నది బయటికి తీసుకెళ్తున్నాం, అదే శోధన ప్రక్రియ. అంటే అసలు మీలో మంచి సైకాట్రిస్ట్ కూడా ఉన్నారు. తప్పదండి, చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే ఇంత తెలిసి ఇటువంటి వాతావరణం పెరిగిన వాళ్ళకి ఈ మాత్రం అవగాహన లేకపోతే అది మాకు ఇన్సల్ట్. నిజమే. మా వాతావరణం మాకు ఇచ్చిన పర్వరిష్ అంటారు కదా, మా నర్చరింగ్ కి ఒక ఇన్సల్ట్. సో ఇది గొప్ప అన్నం కంటే ఇది అందరితో పంచుకోవాలన్న మా ఆదుర్దాన్ని మీరు చూడండి. ఎందుకంటే ఈ విషయాలు తెలిస్తే చాలా వరకు మన లైఫ్ ని మనం చాలా బ్యూటిఫుల్ గా మలుచుకోవచ్చు, చాలా బాగా మలుచుకోవచ్చు. అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. మోస్ట్లీ ఆడవాళ్ళకి విమెన్స్ డే రోజు చెప్పాల్సింది మన మీద ఉన్న విమర్శ ఇదేనండి. ఎమోషనల్ గా ఉంటామనో, లేకపోతే అప్రస్తుతంగా ఎమోషన్స్ ని బయట పెడతామనో, అనవసరంగా ఏడుస్తామనో, అనవసరంగా అరుస్తామనో. ఈ అవసరం ఎక్కడుందో అక్కడ అరవనివ్వలేదు కాబట్టి అనవసరంగా వస్తుంది. కానీ అది ఇంకోళ్ళ మీద ఆ బాధ్యత పెట్టకుండా ఆ బాధ్యత మనం తీసుకోవడం మంచిది. మనల్ని మనమే తీసుకొని ఎక్కడ బయట పెట్టాలో ఎక్కడ లేదు అంటే బేసిక్ గా రిమోట్ కంట్రోల్ చేతికి వెనక్కి తీసుకోవాలి. ఇంకోళ్ళు ఏదో ఛానల్ నొక్కితే మనం ఏడిచి, ఇంకోళ్ళు ఛానల్ నొక్కగానే సంతోషపడిపోయి, ఇంకోళ్ళు కాంప్లిమెంట్ ఇవ్వగానే హ్యాపీ అయిపోయి, ఇంకోళ్ళు ఒక విమర్శించగానే మనం డౌన్ అయిపోయి డిప్రెషన్ అవడం కంటే ఆ రిమోట్ చిన్నప్పటి నుంచి ఉండాలి. బట్ సాధారణంగా ఈవెన్ టూ లేట్. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఇట్స్ నాట్ టూ లేట్ టు టేక్ యువర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇంకోటి దీనివల్ల టేకింగ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే అందరినీ కుటుంబ సభ్యులను విదిలించుకోవాలని కాదు. యాక్చువల్ గా వాళ్ళ పట్ల మనం చేసే సేవ గానీ, వాళ్ళతో మనం పంచుకునే జీవితంలో గానీ క్వాలిటీ పెరుగుతుంది మన మీద మన కంట్రోల్ ఉంటే. కరెక్ట్. మనం ఇంకా బాగా చేయగలుగుతాం మన డ్యూటీస్. అట్ ద సేమ్ టైం మన కోసం మనం ఎంజాయ్ చేసే విషయాల కోసం టైం కేటాయించుకుంటాం. ఈ ఎంజాయ్ చేసే విషయాలకు టైం కేటాయించుకున్న ప్రతి ఆడది చాలా ఎఫెక్టివ్ ఉమెన్ గా ఉంటుంది ఇన్ ఆల్ హర్ రోల్స్, ఇంక్లూడింగ్ హర్ ఫ్యామిలీ రోల్స్ ఇన్ పర్సనల్ లైఫ్. ఈ ఒక టైం తీసుకోకపోవడం, తన కోసం తన టైం ఇచ్చుకోవడానికి ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ ఏర్పరచడం చిన్నప్పటి నుంచి. అది పేరెంట్స్ కానీ, నువ్వు పరాయి ధన్వి, నువ్వు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ చేత మెప్పు పొందాలి, లేకపోతే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం తప్పు, అందరినీ ఆలోచించుకున్న తర్వాత లాస్ట్ లో టైం ఉంటే నీ గురించి ఆలోచించుకోవాలి, అయితే వదిలేసాయి అని ఒక తెలియని కండిషనింగ్ ఉంటుంది. ఈ వర్డ్స్ యూస్ చేయరేమో, బట్ ఈ ఫీలింగ్ ఇచ్చేస్తారు పెంచేటప్పుడు. ప్లస్ ఇవాళ రేపు అలా లేదు కదండి, ఆడపిల్లలు ఈక్వల్ గా పెరుగుతున్నారు కదండి అనొచ్చు మనం. అన్నా సరే గిల్ట్ పోవటం లేదు వాళ్ళకి. ఒక పక్కన కెరియర్, ఒక పక్కన పిల్లల్ని చూసుకున్నా సరే, ఒక చిన్న పనిని ఎవరన్నా ఇంట్లో మగవాళ్ళు కానీ, బ్రదర్ కానీ, ఫాదర్ కానీ చేస్తే వాళ్ళు దాన్ని 100 సార్లు చెప్పుకుంటారు. 99% చేసుకున్న వాళ్ళు చెప్పుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయరు, బట్ 100 సార్లు ఒక పని చేసినందుకు థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఈ మాత్రం చేశాను కదా, ఇంకా ఎందుకు కోపంగా ఉన్నావు అని అడుగుతారు. మేము ఎన్ని చేసిన తర్వాత ఈ ఒక్క విషయం నువ్వు నవ్వించి తీసావు అన్నది చెప్పుకోలేదు. ఏదో వీడియోస్ అవి చూస్తున్నాను మొన్న, సో దానికి థ్యాంక్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు? ఇంటికి వస్తే చిటపట్లు ఆడతావు ఏంటి, నవ్వుతూ ఉండొచ్చు కదా. రైట్. సో ఇలాంటి విమర్శలు అందరు కూడా అవుతుంది. నీకు సరిగా ఉండడం చేత కాదు, నీ లైఫ్ మేనేజ్ చేయడం చేత కాదు, ఇవన్నీ వింటూనే ఉంటారు. వాళ్ళ పరిస్థితిలో ఉండి అది మేనేజ్ చేసి చూపించలేరు, కానీ ఎలా ఉండాలో మాత్రం అడ్వైస్ విపరీతంగా ఇస్తారు. కానీ దీన్ని మేనేజ్ చేసుకోవడం, మన ఎమోషనల్ రిమోట్ కంట్రోల్ మనం వెనక్కి మన చేతిలోకి తీసుకోవడమే సొల్యూషన్, ఇంకేం లేదు. సినీ రంగంలో ఎంతో మంది ప్రముఖులు, ముఖ్యంగా విశ్వనాథ్ గారు మీకు పెద్దనాన్న గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బాబాయ్ గారు, ఇంత సర్కిల్ ఉన్నా కూడా మీకు డాన్స్ వచ్చు అండ్ మీరు ఇంత ప్రతిభాశాలి, ఆ రంగానికి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు రాలేదు అసలు మీకు? చిన్నప్పటి నుంచి మేబీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ వాతావరణం వల్లనే ఆలోచన రాలేదేమో. ఎందుకంటే ఫెమినిజం ఉన్న వాళ్ళు చాలా కష్టం సినిమా రంగంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆడవాళ్ల కోసం రోల్స్ రాయరు. అంటే అద్భుతమైన ఫీల్డ్ యాజ్ ఫార్ ఎస్ టాలెంట్ ఇస్ కన్సర్న్డ్. ఎంతో మంది గొప్ప నటీమణులు ఇందులో రాణించారు. కానీ వాళ్ళకి వాళ్ళ ప్రతిభకి తగ్గ ఒక రోల్స్ రాసే వాతావరణం ఇవాళకి కూడా ఎక్కువ లేదు. ఇవాళకి కూడా లేదు, ఇంకా ఆ రోజుల్లో చాలా తక్కువ.
ఎక్కడైనా ఒకసారి. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పని ఒక విషయం ఏంటంటే, అలాంటి ఒక ఫెమినిస్టిక్ రోల్స్ తో ఎంటర్ అయిన వాళ్ళు, దాంట్లో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు చాలా తొందరగా ఫిజిల్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వాళ్ళు పనికిరారను, ఇలాంటి ఒక ఫీలింగ్. అవును. ప్లస్ ఆత్మ ఒక రకమైన ఏమని చెప్తారు, ఒక ఆత్మవిశ్వాసం ఉండేవాళ్ళు కాదు, కానీ ఆత్మ గౌరవం ఉండే వాళ్ళకి కొంచెం కష్టం ఈ ఫీల్డ్. చాలా విషయాలు మనం పక్కన పెట్టుకుని, మన సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టుకుని సర్దుకోవాల్సి వస్తుంది. అది మగవాళ్ళు కూడా సర్దుకుంటారు కాదన్నా, కానీ ఆడపిల్లలకి వేరే లెవెల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. సో ఏమవుతుందంటే వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ లో డౌట్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. అవన్నీ సర్దుకుపోయి సినిమా రంగంలో అవి మేమే చూసాం. బయట నుంచి ఎంత గొప్పగా తలతల మెరుస్తూ ఉంటుందో, లోపల ఉన్న వాళ్ళకి అన్ని కనిపిస్తాయి. ఇది మాకు ఎక్స్పోజర్ లేకుండా చేయలేదు. మా పేరెంట్స్ ఇద్దరు ఎక్స్పోజర్ చూపించారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, తద్వారా మాకు కూడా లేకుండా పోయిందేమో. అంతేనా? ఓకే. మీరు గమనించినంత వరకు మహిళల పురోగతి ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఒక పాస్ట్ 25 years గా, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ బాగుంది? సిటీస్ లో మాత్రమే బాగుందా? కొన్ని పాకెట్స్ లో మాత్రమే బాగుందా? సిటీస్ లో మాత్రం ఎక్కడ బాగుంది? అక్కడ కూడా బాగాలేదు. పాకెట్స్ అన్న వర్డ్ అందుకనే యూస్ చేస్తాను. there's no guarantee ఫర్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడీ. అర్ధరాత్రి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. ఇప్పటికి మీరు అర్ధరాత్రి బయటికి వెళ్తే, అసలు మొన్న మా వాళ్ళు ఎవరో చెప్తున్నారు, అసలు ఏదో ఒకటి జరిగితే తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కంటే చాలా మందిని అక్కడి నుంచే స్టార్ట్ చేసి వాళ్ళు బాగా ప్రూవ్ చేసుకున్న తర్వాత జైలు నుంచి బయటకు వదలడం బయట. చాలా ఎక్స్ట్రీమ్ థాట్. ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్. బట్ ఎంత కచ్చ పుట్టేస్తుంటే ఆ మాటలు వచ్చి ఉంటాయి. ఒక లేడీ, ఎందుకంటే వాళ్ళు సోషల్ సర్వీస్ చేసే లేడీస్ చెప్పారు ఈ విషయం నాకు. అసలు అందరినీ బై డిఫాల్ట్ చాలా తప్పుగా పెంచుతున్నారు. యాక్చువల్ గా ఎక్సలెంట్ గా మన 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 దేశంలో ఉన్న మగవాళ్ళు చాలా ఎక్సలెంట్ పీపుల్. వాళ్ళకు కూడా అనవసరంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మనం ఏంటి, మనం వాళ్ళని పెంచేది మనమేమండి, ఆడవాళ్ళమే కదా పెంచుతున్నాం. మనం వాళ్ళని ఎందుకు తిట్టాలి? వాళ్ళని తప్పుగా పెంచేది ఆడవాళ్ళు. బాబు నువ్వు కంచె ఎక్కద్దు, వాళ్ళు చెల్లెలు ఎత్తుతుంది అని చెప్పడం ఆడవాళ్ళే కదా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మారుతున్నాయి కాబట్టి ఐఎమ్ హ్యాపీ అని చెప్తున్నాను. చాలా విషయాల్లో ఈక్వల్ గా బాగా పెంచుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అమెరికా వెళ్ళిపోతే, వీళ్ళకి వంటలు రాకపోతే, ఏమి రాకపోతే మగపిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. అప్పటిగానే అర్థం కావట్లేదు. ఈ స్కిల్స్ మేము నేర్చుకోవాల్సింది మా అక్క చెల్లెలతో పాటు. 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం ఈ సంవత్సరమే ఐ థింక్ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక లేడీ ఇస్ ఫ్లయింగ్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్. అదే. సో మీరు ఫస్ట్ డాక్టర్ చూసారంటే 1920s వరకు రాలా. అంతకు ముందు అఫ్ కోర్స్ ఆయుర్వేద వైద్యురాలు చాలా మంది ఉండేవాళ్ళు. మనకి అఫ్ కోర్స్ మన గోల్డెన్ పీరియడ్ గురించి మాట్లాడుతాం. ప్రాబ్లం మన చరిత్ర కూడా మన చరిత్ర మన వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క చరిత్ర కూడా రాంగ్ కదా, రాంగ్ గా రికార్డ్ చేశారు. కరెక్ట్. సో మనకి కొలోనియలిజం గానీ, మన మీద జరిగిన కొన్ని అత్యాచారాలు గానీ, మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరగడానికి వచ్చిన బ్రెయిన్ వాషింగ్ గానీ, వీటన్నిటి నుంచి కోలుకుంటూ మనం మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎక్కడో 100 లో ఉన్న వాళ్ళం, మనకి ఎక్కడ -2000కి వెళ్ళి అక్కడి నుంచి జీరోకి వచ్చాం అంతే. అందుకని మీకు పురోగమం అనేది కనిపించట్లేదు. బట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, పాస్ట్ 25 years వరకే నేను చెప్పా. మీరు 2000 years బ్యాక్ చెప్పారంటే మనం చాలా వెనకన్నాం అప్పటికంటే. కరెక్ట్. అప్పుడే బాగుంది. ఈ ప్రపంచంలో యూరోపియన్ కూడా, ఎందుకంటే పోర్చుగీస్ అని ఎవ్రీథింగ్. ఎందుకు బాగుండింది అంటే మనకి చాలా టైట్ అయిన రూల్స్ లేవండి. ఇప్పుడు ఆయుర్వేదం నేను కోట్ చేస్తాను. మనకి వేగధారణ అన్నది తప్పు, అంటే మన న్యాచురల్ అర్జెస్ ఆపుకోవడం తప్పు ఆయుర్వేద ప్రకారం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన దేశంలో లోంచి, మనం భూమి నుంచి పుట్టుకొచ్చిన ఒక వైద్య శాస్త్రం ఆయుర్వేదం. ఒక జీవన రీతి, వైద్య శాస్త్రం కాదు. అందులో మన అర్జెస్ ని ఆపుకోకూడదు అన్నప్పుడు అందులో కూడా చెప్పారు లేడీస్ ని ప్రత్యేకంగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అర్జెస్ ని వాళ్ళు అందరికి సేవా పరంగా ఎప్పుడు వాళ్ళు సెకండరీగా పెట్టుకునే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలని మా టెక్స్ట్ లో రాశారు. ప్లస్ వాళ్ళకి అఫ్ కోర్స్ హార్మోనల్ చేంజెస్ వలన ఉండే వల్నరబిలిటీస్ ఉంటాయి, దాని వల్ల ఏం చేయాలని కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇట్లా సైకియాట్రీ వాజ్ చాలా డెవలప్డ్ గా ఉండేదండి ఆ రోజుల్లో. మనకి మానసిక శాస్త్రం చాలా డెవలప్డ్ గా ఉండేది. చాలా హై లెవెల్లో పెట్టేవాళ్ళు స్త్రీలని. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీరు బ్రాడ్ మైండెడ్నెస్ అంటే కామశాస్త్రాన్ని ప్రపంచానికి ఇచ్చిన దేశం ఇది. అది ఎవరు రాసింది? ఒక బ్రహ్మచారి. ఇంతకంటే మీకు ఒక వైరాగ్యానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుందా? దీన్ని సైన్స్ గా చదవచ్చు, చూడొచ్చు, అందరికి దాని వల్ల అందరికి లైఫ్ లో బెనిఫిట్, గృహ జీవితం బాగుంటుంది అన్న ఫీలింగ్ తో వాళ్ళు బయట పెట్టినవి. ఏది దురుద్దేశంతో ఏది చేయలేదు. వేదాల్ని సైన్స్ ఉంది.
సైన్స్ ఉంది. అండ్ ఒక యాక్చువల్ గా చెప్పాలంటే దాంపత్య జీవితానికి చాలా ఇంపార్టెంట్ కంపాటబిలిటీ పాయింట్స్ ఉన్నాయి. నేర్చుకోవచ్చు దాన్ని కూడా, మిగతా సైన్స్ లాగా నేర్చుకుని తప్పులు ఒప్పులు సరిదిద్దుకునే ఒక ప్లేస్ ఉంది. సో ఇట్లాంటి విషయాలు మాట్లాడడమే యాక్చువల్ గా ఫెమినిజం. ఇవాళ మనం ఛానల్ పరంగా ఇలాంటి విషయాలు మాట్లాడుకోగలిగామంటే ఇట్ ఇస్ యాక్చువల్లీ ప్రోగ్రెస్ అనే మనం అనుకోవాలి. ప్లస్ దానికి ఉండాల్సిన డిగ్నిటీ ఇవ్వాలి. ఏదో ఏ జోక్స్ లోనో లేకపోతే దాని see these jokes happen because we are ashamed of our natural urges. ఈ షేమ్ అన్న తీసేస్తే యాక్చువల్ గా జోక్ చేయాల్సిన అవసరం ఏంది? సైంటిఫిక్ గా డిస్కస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. సో ఇది రావాలంటే ఆ ఈక్వాలిటీలో విచ్చలవిడితనం కాదు, డిగ్నిటీ ఇవ్వాలి. ప్రతి కాన్సెప్ట్ కి ప్రతి సబ్జెక్ట్ కి డిగ్నిటీ ఇవ్వాలి. దానికి డిగ్నిటీ ఇస్తే మనం ఫ్రీగా ఏ మాత్రం కుచిచ్చుకుపోకుండా డిస్కస్ చేసుకోవచ్చు అన్నది నా అభిప్రాయం. అసలు మీరు ఆయుర్వేద డాక్టర్ అవ్వాలని ఎలా అనుకున్నారు? ఏంటి మీ దానికి మీకు మోటివేట్ చేసింది ఏంటి? అంటే అందరిలాగా 12th స్టాండర్డ్ తర్వాత నేను ప్యూర్ సైన్స్ తీసుకున్నాను. మా తాతగారు డాక్టరు, చిన్నప్పటి నుంచి అమ్మ డాక్టర్ అవ్వాలి అని నాకు చెప్పేది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ మెడిసిన్ అంటే. కానీ నా చిన్నప్పుడు నాకు ప్రైమరీ కాంప్లెక్స్ అవి వచ్చిన తర్వాత నాకు అలోపతిక్ మెడికేషన్ ఎన్నేళ్ళు వేసుకున్నా నాకు విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. నాకు యానోరెక్సియా ఉండేది, ఈస్నోఫీలియా ఉండేది, నాకు వెయిట్ లాస్ ఉండేది. అంటే అబ్సల్యూట్ లాస్ ఆఫ్ అపెటైట్, అంటే తిండి తినలేకపోవడం అట్లాంటివి ఉండేది కాదు. చాలా కష్టపడేవాళ్ళు మా అమ్మగారు వాళ్ళు నాకు భోజనం పెట్టడానికి. సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేది. అప్పుడు నన్ను మా గురువు గారు డాక్టర్ గోపాలకృష్ణ గారు ఒళ్ళో మా అమ్మ పెట్టేసి ఆ పాపని మీరు చూసుకోవాలని చెప్తే ఆయన హోమియోపతి మెడిసిన్ ఇచ్చారు. అవి ఆయుర్వేదం ఇవన్నీ కలిపే నన్ను యాక్చువల్ గా బాగు చేసినాయి. బై ద టైమ్ ఐ హ్యాడ్ హిట్ మై అడాలసెన్స్ ఐ వాస్ పర్ఫెక్ట్లీ నార్మల్. సో చిన్నప్పుడు స్పోర్ట్స్ అంతా పార్టిసిపేట్ చేయగలిగేదాన్ని, అట్లాంటివన్నీ ఇచ్చేసింది. సో ఒక సబ్జెక్టివ్ యాంగిల్ ఉంది దీనికి, డెఫినెట్ గా ఒక సబ్జెక్టివ్ యాంగిల్ ఉంది. అప్పుడు నేను రికమెండ్ చేయలేని ఒక మెడిసిన్ నేను చదవడం హిపోక్రసీ అవుతుంది కదా. అవును. సో నాకు ఏదైతే హెల్ప్ చేసిందో, ప్లస్ ఒక నమ్మకం ఉంది, విపరీతమైన ఒక నమ్మకం ఉంది. ప్లస్ ఇది ఒక టైమ్లెస్ థింగ్, మనం చదువుకునేది రేపు ఎక్స్పైరీ డేట్ లేని ఒక విషయం చదువుతున్నాం అన్న ఫీలింగ్. ప్లస్ సంస్కృతం మీద నాకు విపరీతమైన ప్యాషన్, విపరీతమైన అభిమానం, ఆ భాష మీద విపరీతమైన అభిమానం. ఆ భాషలో మనం తిట్టిన పోయిటరీ లాగా ఉంటుంది అలాంటిది, అదొకటి ఆఫ్ కోర్స్. సో ఆ సంస్కృతం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి విపరీతంగా శ్లోకాలన్నీ నేర్పించేవారు అమ్మని. అవన్నీ అనర్గళంగా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి చెప్పేసేదాన్ని. సో సంస్కృతం మీద విపరీతమైన అవగాహన ఉండడం, దాని మీద మర్యాద ఉండడం, భక్తి ఉండడం, అండ్ ఆ విషయాల వలన నాకు ఆయుర్వేదంలో ఉన్న ఒక శాశ్వతత్వం చాలా నచ్చింది. రేపు ఒక 10 years తర్వాత ఇది కాదు, ఇది లేటెస్ట్ రీసెర్చ్ వల్ల మీరు చదువుకున్నంత తప్పు అని చెప్పేది సైన్స్ ఉంది అక్కడ. సో చెప్పాలి కదా, కనీసం నేను ఏం చదువుకుంటున్నానో అట్లీస్ట్ ఐఎమ్ లెర్నింగ్ ఫర్ మై లైఫ్ టైమ్. బేసిక్ ప్రిన్సిపల్స్ మారవు, ఎందుకంటే పర్మనెంట్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉన్నాయి. లైక్ వాటర్ ఇస్ కోల్డ్, ఫైర్ ఇస్ హాట్. దీనికి ఒకళ్ళు చాలా అందమైన ఆర్గ్యుమెంట్స్ కూడా మా టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి. ఫైర్ ఇస్ హాట్ అంటారు, కానీ వేడి నీళ్లు వేడికి మంచిది అని వేడి నీళ్ళు ఇస్తారు కదా అన్న ఒక ఋషి ఇంకో ఋషిని అడుగుతున్నారన్న. అడిగితే దాని ఆన్సర్ ఏమి ఇస్తారంటే, బయట నిప్పు ఉందనుకోండి, మీరు వేడి నీళ్లు పోస్తే అణుగుతుందా లేదా? సో ఇస్ హాట్ వాటర్ కోల్డ్ ఆర్ హాట్ వాటర్ స్టిల్ వాటర్, నేచర్ ఇస్ దట్ కోల్డ్ అని ఎంత అందమైన ఎగ్జాంపుల్. సో ఇట్లాంటి ప్రాకృతి సిద్ధమైన ఒక పర్మనెంట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే మారవో, ఇంకో 2000 సంవత్సరాల వరకు మీరు నిప్పు వేడిగానే ఉంటుంది, నీరు చల్లగానే ఉంటుంది. వీటి మీద ఆధారపడిన నాటికి అప్డేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అవసరం లేదు. కరెక్ట్. సో నేను చదువుకునే దాన్ని మళ్ళీ నేను ఆవిష్కరించుకుని మళ్ళీ మర్చిపోయి ఐ హ్యావ్ టు అన్లర్న్ అండ్ లెర్న్ అఫ్రెష్ అన్న బాధ నాకు లేదు. యథాపిండం తథా బ్రహ్మాండం. సో మనకి ఒక ఆటమ్ లో చుట్టూతా ఎలా ఎలక్ట్రాన్స్ తిరుగుతాయో, అలాగే సన్ చుట్టూతా ప్లానెట్స్ తిరుగుతున్నాయి. సో మోడల్ ఇస్ ద సేమ్. ఈ సేమ్ మోడల్ ని మరి ఇవ్వడానికి, జస్ట్ లైక్ కంప్యూటర్ లో ఆల్రెడీ దానికి అప్లికబుల్ గాను కంపాటబుల్ లాంగ్వేజ్ ని ఎలా ఇస్తున్నామో, ఆయుర్వేదం లాంటి మెడిసిన్ ఫార్మ్స్, వెదర్ ఇట్ ఇస్ యునాని, వెదర్ ఇట్ ఇస్ సిద్ధ, ఆయుర్వేద, వాట్ ఎవర్ ఇస్ క్లోజర్ టు నేచర్ ఈజ్ లైక్ అ కంపాటబుల్ లాంగ్వేజ్ టు ద బాడీ. భోజనం లాంటిది, భోజనానికి ఒక ఎక్స్టెన్షన్ లాంటిది. ఎలా మీ చిన్నప్పటి నుంచి సాత్మ్యం అంటాం మేము. సాత్మ్యం అంటే మీరు చిన్నప్పటి నుంచి ఏది అలవాటు పడ్డారు, అంతేగాని మనం దేశాంతరాలు దాచుకుని సముద్రం దాటుకుని ఏదో వేరే ఖండం నుంచి అవకాడలు, క్రాన్బెర్రీలు, ఆలివ్ ఆయిల్ తెచ్చుకోవాల్సిన పని లేదండి. మీరు ఎక్కడ పుట్టారో మీకు కావాల్సిన భోజనం కానీ, మీకు కావాల్సిన నరిష్మెంట్ కానీ, మీకు కావాల్సిన మెడిసిన్ కానీ మీ పెరట్లోనే దొరుకుతుంది. ఏ దేశంలో వచ్చే వ్యాధులకి అక్కడే డెఫినెట్ గా మెడిసిన్ ఉంటుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. వేరే ఎక్కడి నుంచో దాన్ని తీసుకొచ్చి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు యూజువల్ గా. సో ఫ్యాక్టరీ క్రియేటెడ్ గాను ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ మెడిసిన్ కి ఆ కంపాటబిలిటీ టు బాడీ ఉండదు. అది డెఫినెట్ గా ఒక ట్యూబ్ లో వేసి కింద నుంచి వెళ్ళినట్టుగా కాదు కదా. సో డెఫినెట్ గా అది వెళ్ళి దీనికి ఎలికి దానికి ఎలికి అన్నిటిని కెలికి కానీ బయటికి వెళ్ళదు. ఎఫెక్ట్ ని మాత్రమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నది అక్కడ వస్తుంది. నేను ఒక ప్రొఫెసర్ గా పనిచేసిన రోజుల్లో మా పిల్లలకి ఎగ్జాంపుల్ ఇచ్చేదాన్ని. మేబీ వ్యూవర్స్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దాట్. వాళ్ళ ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగేవాళ్ళు.
అంటే ఫలానా ఇది ఎవరి సినిమా అంటే హీరో పేరు చెప్పేవాళ్ళు. హీరో పేరు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో నాలుగు రౌడీదాన్ అని ఒక మంచి సినిమా వచ్చింది, అది తెలుగులో కూడా డబ్బు అయినట్టుంది కదా. సో ఇందులో మీ ఎవరి సినిమా అంటే విజయ్ సేతుపతి సినిమా అండి అని చెప్పారు. నేను రౌడీ. సో అప్పుడు నేను అడిగాను, ఆ సినిమాలో ఆ కామెడియన్స్ ముగ్గురు ఉన్నారు, వాళ్ళని పక్కన పెడితే ఈ నేను నయనతార అన్న హీరోయిన్ పక్కన పెడితే పార్థివన్ అన్న విలన్ పక్కన పెడితే ఆ సినిమా ఎలా ఉండేదండి? ఏముండేది కాదు. కానీ మీరు ఏ పేరు మీద జరుగుతున్నది ఆ పేరు మీద. ఇప్పుడు మన దేశంలో ఈ హెర్బల్స్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ తో దీన్ని పేటెంట్ చేయడానికి ట్రై చేశారండి. సర్పగంధాలో మనకి రావల్ఫియా సర్పెంటినా అని ఒక డ్రగ్ ఉంది, దాన్ని బీపీ కంట్రోల్ చేయడానికి వాడతాం మనకి వాళ్ళు. దీన్ని వాళ్ళు పేటెంట్ చేయడానికి రిసర్పిన్ ని అందులోంచి బయటకు తీయడానికి ట్రై చేశారు, పేటెంట్ చేయడానికి. అది పని చేయలేదు, కాన్స్టిపేషన్ కాజ్ చేసి వదిలేశారు రీసెర్చ్ ని. సో ఇప్పుడు ఈ సినిమా ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే, ఒక డ్రగ్ లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ని ఐసోలేట్ చేయడం అనేది వీళ్ళ అలవాటు. అది ఎందుకు అనవసరంగా ఇంత పెద్ద కొత్తిమీర కట్ట ఇవ్వడం, అందులో ఏది ఇంపార్టెంట్ దాన్ని మాత్రం ఇంజెక్షన్ చేయొచ్చు కదా అన్నది వీళ్ళ ఫిలాసఫీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ రోల్లో మాత్రమే రెలవెన్స్ ఉండదు. మీరు ఆ రోల్ కి ఏం చేస్తారో దానికి బ్యాలెన్స్ చేయడానికి మిగతా రోల్స్ ఉండాలి. ఒక హెర్బల్ డ్రగ్ లో, హోల్ డ్రగ్ లో అలా ఉంటుంది. యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉన్నా అది ఒక్కటే వెళ్తే ఏ డ్యామేజ్ చేస్తుందో దాన్ని కుషన్ చేయడానికి మిగతావన్నీ పక్కన ఉంటాయి. హీరోయిన్ ఉంటుంది, కామెడియన్స్ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు, సిచ్యువేషన్ ఉంటుంది, ఆర్ట్ డైరెక్టర్లు ఉంటారు, అందరు ఉంటారు, విలన్ ఉంటాడు. లేకపోతే ఏమవుతుందంటే దీనికి ఏది రాదు. అందుకని మాత్రమే యాక్టివ్ ఇంగ్రీడియంట్ వలన మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే దే డోంట్ కేర్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్. ఇక్కడ మీరు ఎంటైర్ దీన్ని సినిమా చూపిస్తున్నారు కాబట్టి కంపాటబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అది దాని పని చేసుకోవడమే కాకుండా ఇది ఎక్కువ వేషాలు వేస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి మిగతా కూడానే ఉంటాయి, మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇంపార్టెంటే. అందుకనే హోల్ డ్రగ్ ని మేము ఇస్తాము. You do not isolate the beauty of Ayurveda. That's the beauty of Ayurveda. So ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దేనికైనా సరే ఔషధం అలాగే ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఎలా తీసుకోవాలంటే, బై డిఫాల్ట్ మనం బై నేచర్ ఉన్న మెడిసిన్ తీసుకోవాలి. ఎమర్జెన్సీ వరకు వెళ్తేనే మనం హార్ష్ అయిన మెడిసిన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అవి యుద్ధం లాంటివి, ఇది లైక్ మిషన్ గన్స్, క్యానన్ బాల్స్. అది కూడా అవసరమైన యుద్ధం లాంటి స్టేజ్ వస్తే బాడీకి, అప్పుడు వేరే గతి లేనప్పుడు ప్రాణం కాపాడుకోవడానికి వాడచ్చు. బట్ అదర్వైజ్ ఇన్ నార్మల్ పాలసీ, ఇన్ నార్మల్ వే, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లాగా ఆయుర్వేదాన్ని వాడాలి. This is the simple example which a professor gave me in Warangal. I keep repeating it in all my interviews. ఎందుకంటే చాలా సులభంగా నా కన్ఫ్యూజన్ ఆయన సాల్వ్ చేస్తారు. సో I quote him all the time. Very nice. So this is the philosophy behind which, ఇప్పుడు ఇది మీరు ఉమెన్స్ డే కని చూసుకుంటే, ఆయుర్వేదిక్ మెడిసిన్ బేసిస్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి డ్యూరింగ్ మెనోపాజ్. ఎస్పెషల్లీ మెనోపాజ్ లో కానీ, మెన్స్ట్రల్ డిజార్డర్స్ లో కానీ, లేడీస్ కి వచ్చే యూజువల్ ప్రాబ్లమ్స్ కానీ ఆయుర్వేదం అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఒక ఇప్పుడున్న కన్వెన్షనల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు డెఫినెట్ గా హార్మోన్స్ ఇస్తారు. దాంతో ఈ హిర్సిటిజం అన్న ఒక ఇది, లేకపోతే ఎక్స్ట్రా హెయిర్ రావడం, బాడీ గ్రోత్, వెయిట్ పుట్ ఆన్ చేయడం, మూడ్ స్వింగ్స్ రావడం, ఇరిటబిలిటీ రావడం, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏవి మనం వాడే ఈ శతావరిలో కానీ, మనం వాడే ఆయుర్వేదిక్ డ్రగ్స్ లో కానీ ఏ మూడ్ స్వింగ్స్ ఉండవు. ప్లస్ దే నర్చర్ యువర్ మైండ్, దే మేక్ యూ ఫీల్ బెటర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకు ఉంటాయంటే చెప్పాను కదా, ఈ కంపాటబిలిటీ వలన. సో అదే కనుక మీరు యాంటీ డిప్రెసెంట్ వేసుకున్నారనుకోండి, కొన్నాళ్ళ వరకు బాగానే ఉంటుంది. కాసేపు అయిన తర్వాత ఈ మోటార్ మసిల్స్ అన్ని ఇలా షేక్ అవుతాయి, కప్ప పట్టుకోలేరు. ఇలాంటి కొన్ని ఏళ్ళు వాళ్ళు ఆపమని చెప్పలేదు అని వేసుకుంటూ పోయిన వాళ్ళు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది. కానీ అది ఎక్కడ అవసరమో అక్కడ వరకు వాడి ఆపడం చేతగా ఉండట్లేదు. దాని మీద మనం లాంగ్ టర్మ్ క్రానిక్ ఇల్నెసెస్ కి లాంగ్ టర్మ్ థెరపీ చాలా తక్కువ ఉంటాయి. పాలియేటివ్ కేర్ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడున్న కన్వెన్షనల్ మెడిసిన్ లో. దీని ఆల్టర్నేట్ మెడిసిన్ అనడమే చాలా బాధాకరంగా ఉంది నాకు. దిస్ యూస్ టు బి బై డిఫాల్ట్ మెడిసిన్. దీని వాళ్ళ ఆల్టర్నేట్ అంటున్నాం. ఆల్టర్నేట్ టు వాట్? ఇట్ ఇస్ నాట్ సెకండ్ టు నన్, ఆల్టర్నేట్ టు నన్. బట్ దీని గురించి మనం చెప్పుకోవడం కంటే, మీరు అనుభవించిన వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ వలన మీకు, లేకపోతే మీరు అనుభవ ప్రధానంగా దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, దానికి మీకు పనిచేస్తుందో లేదు చూడటం వలన జరిగే మేలు ఎక్కువ. మనం లేకపోతే ఎవరు, ఈచ్ పర్సన్ విల్ టౌట్ దేర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఏది గొప్ప తక్కువ అన్నం కంటే, ఎమర్జెన్సీ కోసం, లైఫ్ సేవింగ్ కోసం తయారు చేసిన మెడిసిన్ అల్పతే అని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని అబ్యూస్ చేసి, చిన్న వాటికి యూస్ చేసి బాడీని ఇమ్యూన్ చేసేసుకుని దాని తర్వాత దాన్ని తిట్టకూడదు. మనం దాన్ని ఎక్కడ వాడాలో మనకి తెలియాలి. సో లెట్ us యూజ్ ఇట్ జుడిషియస్లీ, అంతే. దెర్ ఇస్ నో ఇన్సల్ట్ ఆర్ దెర్ ఇస్ నో యాక్చువల్లీ వాట్ యు కాల్ దట్ ఆపోజిషన్ హియర్. ఏ టైంలో ఏది అవసరమో,
ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ పేషెంట్కి ఉన్న సిచ్యువేషన్ కి వీళ్ళకి ఏది ఇంపార్టెంట్, ఏది వీళ్ళకి అత్యంత బాగా పనిచేస్తుంది అది ఇంపార్టెంట్. కానీ నువ్వా నేనా అని మనం పోట్లాడుకునే స్టేజ్ లో ఏ డాక్టర్ ఉండకూడదు. ఇట్స్ వెరీ సాడ్. అందరూ కలిసి నాకు ఒకసారి చెప్పారు మా సీనియర్ ప్రొఫెసర్స్ అందరూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు టార్చర్ వేస్తున్నారమ్మా మన వేరే డిపార్ట్మెంట్స్ ఆర్ వేరే సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, అందరూ కలిసి ఒక చోట టార్చ్ చేస్తే ఎంత వెలుగు వస్తుందో. సో దట్ షుడ్ బి అవర్ వే గోయింగ్ ఫార్వర్డ్. అద్భుతం. ఈరోజు ఎన్నో ఉపయోగకరమైన విషయాలు, అసలు ఆవిడ చూస్తుంటేనే ఒక ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ది అవకాశం అండి. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. హ్యాపీ విమెన్స్ డే ఎవ్రీబడి.